హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం భారతదేశంలో నివసిస్తున్నాం. భారతీయతను ఆహ్లాదకరంగా అనుభవిస్తున్నాం. ఈ రోజు ప్రపంచం ఎంత అలజడిగా ఉన్నా భారతీయులంతా సుక్షేమంగా ఆనందకరమైన జీవితం కొనసాగిస్తూ స్వతంత్రంగా ఉన్నారు అంటే ఈ సుఖానికి, ఈ ఆనందానికి, ఈ స్వేచ్ఛ స్వతంత్రాలకు చాలా మంది మహనీయులు బలిదానం అయినారు. వారిలో ప్రముఖుడు, ప్రథమ వరుసలో ప్రథమ పురుషుడిగా చెప్పబడుతున్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రథముడనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇతను జాతీయ కాంగ్రెస్ కి 2 సార్లు అధ్యక్షుడిగాను, ఆజాద్ హింద్ ఫౌజ్ భారతదేశ సామ్రాజ్యానికి ప్రధానమంత్రిగాను వ్యవహరించాడు. ఇతను జననం 1897 జనవరి 23. ఇతను మా ఒరిస్సావాసి, కటక్లో జన్మించాడు. ఎక్కడైతే బ్రిటిష్ వారు ఒక్క ఫిరంగి గుండుతో బాదంబడి స్టేడియం వద్ద ఒకే ఒక ఫిరంగి గుండుతో పేల్చి రాజును భయపెట్టి, ఇంత పెద్ద సైన్యముతో సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంతో నేను యుద్ధం చేయలేను అని కటక్ రాజు సంధికి ఒడంబడినప్పుడు అతను కొన్ని ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఒరిస్సాలో ఉండే క్షేత్రములన్నిటికీ కాపాడాలి, ఒరిస్సాలో ఉండే గజపతి రాజులందరికీ రక్షణ ఏర్పరచాలి, కాగా వారి యొక్క గౌరవ మర్యాదలను కూడా కాపాడాలి అని ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దానిలో భాగంగానే పర్లాకిండి గజపతి రాజుకి గవర్నర్ గాను, పూరి రాజుకి పూరి క్షేత్రం యొక్క వైభవాన్ని అప్పజెపుతూ, జైపూర్ లో ఉండే కళింగరాజు యొక్క వైభవాన్ని కూడా అతనికి అప్పజెపుతూ, మన ఆంధ్రప్రదేశ్ విజయనగరంలో ఉన్న గజపతి రాజుకు సింహాసల క్షేత్రమును అప్పగించి బ్రిటిష్ వారితో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఏ కటకలోనైతే ఒకే ఫిరంగి గుండుతో రాజుని బెదిరించి ఒరిస్సాను హస్తగతం చేసుకున్నారో, అయినప్పటికీ కూడా ఒరిస్సా యొక్క సాంప్రదాయాలను, రాజులను కాపాడుతూనే బ్రిటిష్ ప్రభుత్వం పాలన సాగింది. ఎందుకంటే ఒప్పందం అలా కుదిరింది. ఆ ఊరిలోనే ఒక మణిద్వీపం వెలిగింది. అదే ప్రచండ శక్తిగా మారి బ్రిటిష్ వారి యొక్క వెన్నెముకలో వణుకు పుట్టించింది. మనం జాతీయ నేతలుగా చెప్పుకునే వారిలో 3 పేర్లు చెప్పాలి అనేసరికి నేతాజీ సుభాష్ చంద్రబోస్, గాంధీజీ, నెహ్రూ అని చెప్పుకుంటాం. వారిలో కూడా ప్రథముడు సుభాష్ చంద్రబోస్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత స్వతంత్ర సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందు అహింసావాదంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే, బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చనని నమ్మి అది ఆచరణలో పెట్టినవాడు. ఇతని మరణం ఇప్పటికి కూడా ఒక రహస్యంగానే మిగిలిపోయింది. ఎందుకంటే ఒరిస్సా వాసులు ఈ రోజు కూడా బోస్ చనిపోయాడు అంటే ఎవ్వరూ నమ్మరు. ఈ రోజు కూడా అతను బతికే ఉన్నాడనే విశ్వాసంతో ఉంటారు. బోస్ 2 సార్లు భారతీయ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్నికైనారు. గాంధీతో సిద్ధాంతపరమైన అభిప్రాయ భేదముల వలన పదవికి రాజీనామా చేశాడు. గాంధీ యొక్క అహింసవాదం మాత్రమే స్వతంత్ర సాధనకు సరిపోదని, పోరు బాట కూడా ముఖ్యమని బోస్ భావన. ఈ అభిప్రాయంతో ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఆల్ ఇండియా యూత్ లీగ్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. దాదాపు 11 సార్లు ఆంగ్లేయులచే కారాగారంలో నిర్బంధించబడ్డాడు. 1839లో 2వ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆంగ్లేయులను దెబ్బతీయటానికి దీన్ని ఒక సువర్ణ అవకాశంగా బోస్ భావించాడు. యుద్ధం ప్రారంభం కాగానే అతను ఆంగ్లేయులపై పోరాడేందుకు కూటమిని ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ, జపాన్ దేశాలను పర్యటించాడు. ఈ పర్యటనలోనే జర్మనీ నియంత అయిన హిట్లర్ తో కూడా కలిచాడు. హిట్లర్ తో ప్రత్యక్షంగా మాట్లాడిన ఏకైక భారతీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. జపాన్ సహాయముతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బర్ తోట కూలీలు, ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. జపాన్ ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్థిక, దౌత్య సహకారంతో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని సింగపూర్ లో ఏర్పరిచాడు. బోస్ మరణం వివాదాస్పదంగా మారిపోయింది. అయినప్పటికీ ప్రభుత్వ పరంగా 1945 ఆగస్టు 18వ తేదీన తైవాన్ లో జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మరణించాడని ప్రకటించారు. అతను ప్రమాదం నుంచి బయటపడి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని పలువురు నమ్ముతున్నారు. ఈ రోజు కూడా కటకవాసులు, ఒరిస్సావాసులు, అతని యొక్క అభిమానులు అతను చనిపోయాడు అంటే ఎవ్వరూ నమ్మరు. ఎందుకంటే అతనే ఒక సన్యాసి వేషముతో తిరిగి మన భారతదేశంలోకి వచ్చి హిమాలయ, ఉత్తరాఖండ్ ప్రాంతంలో సన్యాసిగా జీవనం సాగిస్తున్నాడని నమ్ముతారు. దివ్యాత్మ స్వరూపులారా, సుభాష్ చంద్రబోస్ తెలుగు అన్నయ్య సురేష్ చంద్రబోస్ కటక్ హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా కూడా వ్యవహరించారు. ఒకప్పుడు మద్రాసులో ఒక హైకోర్టు ఉంటే కటక్ లోనే ఒక హైకోర్టు ఉండేది. బ్రిటిష్
బ్రిటిష్ సమయంలో వ్యవస్థీకరించబడిన కటక్ హైకోర్టులో సుభాష్ చంద్రబోస్ యొక్క అన్నయ్య సురేష్ చంద్రబోస్ హైకోర్టు జడ్జిగా కూడా వ్యవహరించారు. కాగా సురేష్ చంద్రబోస్ గారు ఉత్కల మణి అనగా ఒరిస్సాకు మణిద్వీపంగా వెలిగే ఉత్కల మణి, గోపబంధు దాస్, మధుసూదన్ దాస్ లాంటి వ్యక్తులతో వ్యవస్థీకరించబడిన సంఘంలో ప్రముఖ నేతగా వ్యవహరించారు. సురేష్ చంద్రబోస్ తాలూకా స్వయాన తమ్ముడే మన నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఇతని యొక్క బిరుదు నేతాజీ. పిల్లలు అనితా బోస్, పాప. తల్లిదండ్రులు జానకీనాథ్ బోస్, ప్రభావతి బోస్ అంటారు. ఒరిస్సాలో ప్రభావతి అన్నారు, ప్రభావతి బోస్. అర్థమైంది కదా. ఇక నేతాజీ గారి గురించి ఎంత చెప్పినా అది తక్కువే. ఎందుకంటే భారతదేశం యొక్క మకుటం, కీర్తి కిరీటం, భారతీయుల యొక్క పౌరుషం ఎంతగా ఉంటుందో, ఎలా ఉంటుందో, చల్లని వర్షం కురిపించే మేఘమే ఉరిమై పిడిగై పడితే ఎలా ఉంటుందో చూపించిన మహానేత సుభాష్ చంద్రబోస్. దివ్యాత్మ స్వరూపులారా, మనం భారతీయతను అనుభవిస్తున్నాం. ఈ రోజు రాజుల యొక్క నిశృంఖల పరిపాలన నుండి బయటపడ్డాం. తర్వాత ఇతర దేశస్తులు మన దేశంను ఆక్రమించి వందల సంవత్సరాలు పాలించారు. చాలా ఇబ్బందులకు గురిచేశారు. మన యొక్క ధార్మిక వ్యవస్థలను మరియు మన ధార్మిక ఆచారాలకు కుల్లగొట్టారు. మన యొక్క చిహ్నాలైన మందిరాలను కూడా పగలగొట్టారు. తర్వాత ఆంగ్లేయులు వచ్చి మనలను బానిసగా మార్చారు. అయితే విచిత్రం ఏమిటంటే అప్పుడు ఇంగ్లాండ్ నుండి మన భారతదేశం వచ్చి మనలను బానిసగా చేశారు. ఇప్పుడుండే విచిత్రం ఏమిటంటే మన భారతీయులే ఇక్కడ చదివి వాళ్లకు బానిసలుగా మారేందుకు వీసాలు, పాస్పోర్ట్లు అప్లై చేసి కూడా మరి వెళ్తున్నారు. ఏం విచిత్రమో అర్థం కాదు. ఒకప్పుడు వారు మన మీదకు వచ్చి బానిసలుగా మనల్ని మార్చి మనకు అనగదొక్కారు అని మనం బాధపడ్డాం, స్వతంత్రాన్ని తెచ్చుకున్నాం. గాని ఈ రోజు వాళ్ళు మనకు వదిలి వెళ్లిపోయినా మనమే చదువుకొని వీసాలు, పాస్పోర్ట్లు తయారు చేసుకుని మరి వాళ్ళ దగ్గరకు బానిసలుగా మారేందుకు పరుగులెడుతున్నాం. చాలా ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మాట అంటున్నందుకు మీరు బాధపడవద్దు. హైందవ సనాతన ధర్మం అంగీకరించినది, హర్షించినది బానిసత్వం. ఎందుకంటే హైందవ సనాతన ధర్మంలో యూనియన్స్ ఉండవు. ఎవరి ప్రతిపాదన వాళ్ళు. నానామునినాం మతమస్య భిన్నం. ఒక్కొక్క ముని తలక మతం ఒక్కొక్కలా ఉంటుంది. కాబట్టి ఒక 10 మంది ఒక దగ్గర కలిస్తే, నువ్వు 10 మందితో కలిసి ఒక యూనియన్ ఏర్పరిస్తే నీకు బలం పెరుగుతుంది అన్నది ఎంత నిజమో నీ యొక్క ప్రతిపాదనలు కూడా అక్కడ చెల్లవు. ఎందుకంటే 10 మంది మాట అక్కడ చెల్లాలి. నీవు నియంతవు కావు కదా. అక్కడ యూనియన్ లో నియంత పరిపాలన జరగదు. కానీ హైందవ సనాతన ధర్మం అలా ఉండదు. ఎవరి యొక్క ప్రతిపాదన అనుసరించి వారు పరుగులు తీస్తూ ఉంటారు. వశిష్ఠుడు గాని, విశ్వామిత్రుడు గాని మనం విన్నాం, పరశురాముడు. ఇలా భిన్నమైన ధోరణులతో ఒక్కొక్కరు ఉంటారు. వారు ఎప్పుడు స్వతంత్రంగానే ఉంటారు. భారతీయత అంటేనే స్వతంత్ర ప్రతిపాదన కలిగిన, స్వతంత్ర భావన కలిగిన ఒక ధర్మం. దివ్యాత్మ స్వరూపులారా, అర్థం చేసుకుని ముందుకు సాగుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించిన విద్యలు మన కోసం వినియోగించుకొని 10 మందికి ఉదాహరణ స్వరూపంగా నిలిచి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూనే వాటి యొక్క గొప్పతనాన్ని వెలుగెత్తి చాటేందుకు ముందు వరుసలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్న శ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రాయకుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.